మంచు విష్ణు, మంచు మనోజ్ ఈ ఆస్తుల తగాదాల్లో ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న గూడా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఈ పంపకాలనేవి జరిగాయా? లేకపోతే అసలు ఏంటి ఈ సంగతేంటి? అమ్మ 7 ఇయర్స్ బ్యాకే ఆస్తి పంపకాలు జరిగాయి. వాళ్ళకున్న అగ్రీమెంట్ ఒకటే. ఓకే. నీది కాదని నేను అనట్ల. కాకపోతే పెద్దాయన ఉన్నంత వరకు దాన్ని చెల్లాచెదురు చేయకండి. పెద్దాయన లేనప్పుడు నీ ఇష్టం. నువ్వేమన్నా చెల్లా చేసుకో, చెదురు చేసుకో. ఓకే. ఏమో నీ మైండ్‌లో రాంగ్ మెంట్ అంటే పెద్దాయన చస్తే బాగుండు, చస్తే బాగుండు, చస్తే బాగుండు నువ్వు అనుకుంటే అది ఎవడు ఏమనుకోలేడు. ఎందుకంటే నీ మెంటాలిటీ నీది. బట్ ఆయన 10 కాలాల పాటు ఉండాలి. ఆయన ఉన్నంత కాలం ఆయన సంపాదించి పెట్టినటువంటి ఆస్తి అలాగే ఆయన కనబడతా ఉండాలి. ఆయన లేనప్పుడు నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో. అమ్ముకో, తిరుగు, దాని మీద ఎగురు, దునుకు. ఎవరు అడగడానికి లేదు. ఈళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. దీని గురించి ఆస్తుల గొడవ అని పొద్దున్నుంచి వార్తలొస్తున్నాయి. ఎవడు పడితే వాడు దీన్ని చూసి ఎవడికి నచ్చినట్టు వాడు రాసేసుకుంటున్నాడు. ఇష్టం ఉన్నట్టు. అయితే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి గానీ అసలు ట్రోలర్స్‌కి ద గాడ్ ఆఫ్ ట్రోలర్స్ ఓకే. మంచు లక్ష్మి లేదు. ఈమె లేకపోతే ఎట్లా? రక్తి కట్టట్లేదే ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆవిడని కూడా లాగారు. ఎలా లాగారు? ఇప్పుడు మనం 'పెద్దరాయుడు' సినిమా చూసిన తర్వాత చాలా స్పూఫ్స్ వచ్చాయి. ఇట్లా కూర్చుంటారు. అయ్యా ఆ భూమి నాదయ్యా అంటారు. లేదయ్యా నాదయ్యా అని వాడు అంటారు. ఏయ్ నీది కాదు నాది కాదు అది నాది అంటాడు అనుకో. అది కామెడీగా చాలా చూసాం కదా. అలా ఇప్పుడు మంచు లక్ష్మిని ఇందులోకి చేర్చి ఆస్తి పెద్దోడిది కాదు, చిన్నోడిది కాదు, ఆస్తి మొత్తం నాదే అని చెప్పి ఆర్టికల్, నువ్వు చెప్పిన ఆర్టికల్ రాశాడు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. చాలా తప్పది. ఓకే. కాకపోతే ఇంకొక వార్త కూడా వస్తుంది. అదేంటంటే అసలు ఆదాయాన్నిచ్చే ఆస్తినంతా విష్ణుకి, లక్ష్మీ ప్రసన్నకి ఇచ్చేసి ఎలాంటి ఆదాయం లేని దాన్ని మనోజ్‌కి ఇచ్చారు అని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇట్లాగే ఉంటది మా అందుకే తను ఫైట్ చేస్తున్నాడు అనేసి కూడా అంటున్నారు. సి 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 సి. తండ్రి ఆస్తులు పంచుతాడు. ఒకప్పుడు ఇప్పుడు నీకో విషయం తెలుసా? మన అన్నపూర్ణ స్టూడియో కొన్నప్పుడు ఆయన గుట్టలు రాళ్ళు అందంగా ఉంటాయి. పైనుంచి కింద బాగా కనబడుతుందని చెప్పి అదొక ఇప్పుడు అది పెద్ద ఏదో ఒక 500 కోట్ల ప్రాపర్టీ అది. ఉంటాయి. ఆస్తులు ఎప్పుడు అట్లా మన తెలివితేటలతో దాన్ని పెంచుకోవాలి. ఓకే. ఆస్తే ఎక్కడైనా సరే. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. అంటే పోడు ముఖ్యంగా భూములు విద్యా ఉంటాయి. సంస్థలు. విద్యా సంస్థలేనమ్మా అది మంచిదే కదా. అంటే ఏంటి చారిటీకి సంబంధించినవన్నీ ఈయనకిచ్చాడు. పైకొచ్చేవన్నీ వీళ్ళకిచ్చాడు. అట్లాంటిది ఏమి ఉండదు. మనం చూసే విధానం ఆస్తి ఎప్పుడైనా ఆస్తే. మనకు నిజంగా తెలివి ఉంటే ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు. ఇంకోటి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. నీకు 10 ఎకరాల పొలం ఉంటే నువ్వు 10 ఎకరాలు రైస్ ఏస్తావు. నీకో 10 బస్తాలొచ్చాయి. దాన్ని అమ్మితే నీకో రూ. 10 వచ్చాయి. ఓకేనా? అలా కాకుండా తెలివితేటలున్నోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ 10 ఎకరాల్లో నువ్వు మెడిసినల్ ప్లాంట్స్ ఏసావనుకో, ఏ అశ్వగంధో లేకపోతే ఇంకేదో అవి ఒట్టిగానే పెరుగుతాయి. నువ్వు వద్దన్నా పెరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలంటే. ఓకే. బట్ నువ్వు కాపాడుకున్నావనుకో, మెడికల్‌కి ఇచ్చుకుంటే నీకు ఒక బస్తా అశ్వగంధ, ఒక బస్తా రైస్ నువ్వు అమ్మితే నీకు రూ. 10 వస్తాయి. ఒక బస్తా అశ్వగంధ నీకు రూ. 1000 వస్తాయి. ఓవర్‌నైట్ కోటీశ్వరుడు. అంటే తెలివితేటలు బట్టి. నెక్స్ట్ ఇప్పుడు రొయ్యల వ్యాపారం. రొయ్యల వ్యాపారం అంటే సముద్రంలోనే దొరకవు రొయ్యలు. అంటే సముద్రంకెళ్ళి పడవేసుకెళ్ళి పడితే నీకు అంటే పడవ కొనాలి, గజ ఈతగాళ్ళని పెట్టుకోవాలి, ఎళ్ళి తీసుకొని రావాలి. 14 రోజులు వెళ్ళి 14 రోజులు రానా అని ఉంటది. బట్ కాదు. ఉప్పు చెరువులు మన పొలాల్లో కూడా ఏసుకోవచ్చని తవ్వి రొయ్యల చెరువులు ఏసుకుంటారు. ఆడికంటే ఈడు ఎక్కువ సంపాదిస్తాడు. నీకు అర్థమైందా? అండ్ ముత్యాలు గట్ల. ముత్యాలు సాగు చేయాలంటే ఎక్కడో సముద్రంలో దొరికితేనే మన అదృష్టం అంటారు. టెర్రస్ మీద చేస్తున్నారమ్మా. 2 తొట్లు పెట్టుకొని. తెలివి ఉంటే ఏ ల్యాండ్‌నైనా, ఏ ఆస్తినైనా మనం వ్యాపారం చేసుకోవచ్చు. నీకు మొత్తం అంతా చెప్పి నీకు ఇవ్వడానికి ఇంకా నువ్వెందుకు దాన్ని డెవలప్ చేయడానికి? నీకంటూ సొంత ఆలోచనలు ఏడవాలిగా. నాకేమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు అని చాలామంది అనుకుంటారు. అంటే వీళ్ళ విషయంలో నేను అనట్లేదు. చెప్తున్నా బేసికల్లీ. వీళ్ళ విషయం అంటావా? ఆస్తి అనేది ఏదైనా ఆస్తే. అది మనం మౌల్డ్ చేసుకునే విధానం బట్టి ఉంటది.